రాఖీ పండుగ కోసం సిటీ నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు ఆడపడుచులు. తెల్లవారుజాము నుంచే ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లలో రద్దీ నెలకొంది. సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు పెద్ద ఎత్తున బస్టాండ్కు తరలివస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లే బస్సుల కోసం బారులు తీరారు. బుకింగ్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. 3500కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. రైటిక జేబీఎస్లో రద్దీ, స్పెషల్ బస్సుల సమాచారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, రాఖీ రద్దీ ఎలా ఉంది? సిటీ నుంచి ఎన్ని స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో సోదరి మనలో జరుపుకునేటువంటి పవిత్ర బంధం రాఖీ పండుగ. సో దానికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి పయనమవుతున్నారు. సో మనం ప్రజెంట్ జేబీఎస్లో ఉన్నాము. సో ఇక్కడ ఈరోజు ఉదయం నుండి కూడా ఈ జేబీఎస్ మొత్తం కూడా కిటకిటలాడుతుందనే చెప్పాలి. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉత్తర తెలంగాణ వైపటే జేబీఎస్కు ఉత్తర తెలంగాణ వెళ్ళేటువంటి బస్సులు ఉంటాయి. ముఖ్యంగా అటు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్, గోదావరి కానీ, తర్వాత అటు మంచిర్యాల, ఆసిఫాబాద్, సో ఈ ఏరియాలకు వెళ్ళేవారు ఇక్కడ ఈ జేబీఎస్కు వస్తుంటారు. దాదాపు 1500కు పైగా, అంటే ఓవరాల్గా అటు స్పెషల్ బస్సుతో పాటు రెగ్యులర్గా నడిచేటువంటి బస్సులతో పాటు ముఖ్యంగా 1500 బస్సుల పైగా కూడా ఇక్కడ నడుస్తున్నాయంటూ కూడా కాసేపటి క్రితం అధికారులు, ఆర్టీసీ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మన గతంతో పోలిస్తే ఈరోజు రేట్లు పెరిగాయంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం జేబీఎస్ ఫుల్ రష్తో కూడినటువంటి విజువల్స్ కూడా మనం V6 స్క్రీన్ ద్వారా చూడొచ్చు. ఇక ఇప్పటికే రిజర్వేషన్ కౌంటర్లో కూడా నిన్న శుక్రవారం ఏదైతే సాయంత్రానికే పూర్తిగా రిజర్వేషన్లు కూడా పూర్తి అయిపోయాయని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పిల్ల పాపలతో ఎక్కువగా ఇక్కడ మనకి మహిళా ప్రయాణికులు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో వారి గ్రామాలకు కానీ వేరే జిల్లాలకు సంబంధించి ఇక్కడికి వెళ్తున్నారు. సో ఇప్పటికే మనకి ఈ అంటే ఎక్కువగా ఇటు గోదావరి కానీ, తర్వాత పెద్దపల్లి, ఆసిఫాబాద్కు వెళ్ళే వారికి కొంత వేచి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత బస్సుల కొరత కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక ముఖ్యంగా ఇటు పోలీస్ పర్యవేక్షణలో కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశాడు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ, ఎందుకంటే ఈ రద్దీని అదునుగా చేసుకొని జేబు దొంగలు ఉంటారు కాబట్టి సో వారికి ఈ ప్రయాణికులు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ పోలీసులను కూడా ఏర్పాటు చేసి CCTV పర్యవేక్షణలో ఇక్కడ అంతా చూస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్టాండ్కి లోపలికి, తర్వాత ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా ఇక్కడ వెహికల్స్ నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటు లోపలికి ఆర్టీసీ బస్సులు వచ్చే క్రమంలో కొంత ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సో మొత్తానికి ఒక 1500 పైగా బస్సులు ఇక్కడ వస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని బస్సులు ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే ఈ జేబీఎస్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికుల కోసం ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వెళ్ళే బస్సులు కూడా కొన్ని ఇక్కడికి వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఈ రాఖీ స్పెషల్తో బస్సు సర్వీసులను కొంత తెచ్చినప్పటికీ డిమాండ్ కూడా చాలానే ఉందని చెప్పవచ్చు. మనకి గంటల తరబడి ఇక్కడ మహిళా ప్రయాణికులు వేచి చూస్తున్నారు. సో కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? సో ఎక్కడికి వెళ్తున్నారు? మేమా అదే మంచిర్యాల. బస్సులు లేవా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే ½ అవర్ అవుతుంది. ఉన్నాయంట. అంటే ఇంకా రిజర్వేషన్ చేసుకున్నారా? డైరెక్ట్ వెళ్తారు? డైరెక్ట్ వెళ్తాం ఫ్రీ బస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మన అక్కడే అన్నారు. సో ½ అవర్ నుంచి ఇక్కడ ఉన్నాము. మంచిర్యాల వెళ్ళాలి అంటే మంచిర్యాల, ఆసిఫాబాద్ వెళ్ళేటువంటి బస్సులు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ½ అవర్ నుండి వెయిట్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా మహిళలకి ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు బస్సులు ఓన్లీ ఎక్స్ప్రెస్ అండ్ డీలక్స్ ఎక్స్ప్రెస్ అండ్ పల్లెవేలుకు సంబంధించే ఈ బస్సుల్లో అలో చేస్తారు. సో మిగతా బస్సులకు సంబంధించి మాత్రం అలో చేయరు. సో మరికొంతమంది కూడా ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ అండి. బస్సులు ఉన్నాయా? ఏమండి ఇప్పుడే వచ్చాను. ఎక్కువ బస్సులు ఎవరు రిజర్వేషన్ ఉంటున్నారు అన్నారు. ఎప్పుడు చేసుకున్నారు రిజర్వేషన్? నేను చేసుకోలేదు ఇంకా. నేను బస్సులు సడన్గా ఇప్పుడే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి అన్ని బస్సెస్ ఏవి లేవు, అన్నీ ఫుల్ అయిపోయినాయి. తెలీదు వాళ్ళంటే వాళ్ళు ఉన్నాయన్నీ వస్తున్నాయి అన్నారు కానీ ఏం చెప్పట్లేదు ఇంకా. టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి? అదే పెంచుతున్నారు కదా టికెట్ రేట్స్, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము యాక్చువల్లీ నిన్ననే వచ్చామండి, రిజర్వేషన్ చేస్తున్నామని. యాక్చువల్లీ ఇంత క్రష్ ఉంటుంది అనుకోలేదు. నిన్న ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత టెన్షన్ రాకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ బుక్ చేసుకుని ఈరోజు వచ్చాము.
ఆర్టీసీ అనేది ఇట్లా రష్ టైంలో రాఖీ ఫెస్టివల్ టైంలో అనేది మెనీ బస్సెస్ వేసి కొంచెం ప్రయాణికుల సౌకర్యంగా ఎన్నో కల్పించాల్సిన అవసరం ఉన్నది. బట్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటికి కూడా మేము బుక్ చేసుకున్నాము 9:45 డిపార్చర్ టైం ఉంది, ఇంతవరకు కూడా టెక్స్ట్ మెసేజ్ రాలేదు. అక్కడ వాళ్ళ కంట్రోలర్ నడితే మాత్రము మాది ట్రాఫిక్ డిలే ఉందండి, మేము ఏం చేస్తాము వచ్చే టైంకి వస్తాయని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. బస్సులు అనేది ఆర్టీసీ నష్టాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో ప్రయాసాలు కడుతున్నాము అని చెప్తున్నారు, ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఉన్నారు కదా. ఈ రోజు ఇదే ఫెస్టివల్ టైంలోనే మీరు చూడండి, ఇంతవరకు కూడా ఇప్పటికీ ఒక 5-6 వచ్చి ఇప్పటికి కూడా మాకు ఇంతవరకు రిజర్వేషన్ చేసినప్పుడు కూడా ఇన్ టైం కూడా రాలేదు. మీరు బయట ట్రాఫిక్ చూసినప్పుడు కూడా ఆ ట్రాఫిక్ వాళ్ళ సిబ్బంది కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క కర్తవ్యం నిర్వహిస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా ఆర్టీసీ సరైన సదుపాయాలు కల్పించకుండా ప్రయాణికులకు బస్సులకు ఒక ఫెస్టివల్ అనే ముందే మీరు ప్రయాణిక నెంబర్ ఆఫ్ బస్సెస్ కల్పించాలి. ఫ్రీ బస్సు ఉన్నప్పటికీ రిజర్వేషన్ కూడా ఇంతవరకు కూడా 9:45 టైము, ఇప్పుడు 9:50 అవుతుంది, ఇంతవరకు బస్సు రాలేదు. మేము ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రివర్స్లో మళ్ళీ హైదరాబాద్ రావాలి. సో ఆర్టీసీ సో చూడొచ్చు, ప్రయాణికులు కూడా చెప్తున్నారు, అంటే రిజర్వేషన్ చేసుకున్నా కూడా ఇంకొంత మనకి టికెట్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ రాలేదని చెప్తున్నారు. సో ఎక్కువగా మహిళా ప్రయాణికులు ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఎందుకంటే ఈ మనకి డైలీ నడిచే బస్సుల కంటే సో అదనంగా 1500 బస్సులు వేసినా కూడా కొంత ఆ టెక్నికల్ సమస్య వల్ల కూడా కొంత లేట్ అయిందన్నట్టు కూడా అటు అధికారులు కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఈ జేబీఎస్లో మాత్రం ఒక సందడి వాతావరణం నెలకొంది. సో వివిధ ప్రాంతాలకు మాత్రం పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పట్టణాలకు తరలి వెళ్తున్నారు. సో రేపు ఆదివారం కావడంతో ఈరోజు వెళ్ళేటువంటి వారు కూడా తిరిగి వచ్చే క్రమంలో రేపు కూడా ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇటు జేబీఎస్ కానీ వివిధ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి బస్టాండ్లో కూడా రద్దీ నెలకొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు సెలవు దినం కావడంతో మళ్ళీ అందరూ కూడా రిటర్న్ మళ్ళీ పట్టణానికి ప్రయాణం అవుతారు కాబట్టి సో రేపు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇటు మహిళా ప్రయాణికులు ఎక్కువగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఒక ఫుల్ రష్తో కూడినటువంటి వాతావరణం జేబీఎస్ బస్టాండ్లో ఉంది. జ్యోతి.